Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. బట్ సుధాకర్ గారు ఒకదానికి మటుకు ఈ రోజు మీరే ఆన్సర్ చెప్పాలి సార్. బయట ఇప్పుడు ఆర్టిస్టులు అంటే సోషల్ మీడియా భయంకరంగా పెరిగిపోయిన తర్వాత మంచి ఉంది, చెడు ఉంది. మంచి తీసుకుంటే నో ప్రాబ్లం, చెడుని కూడా అంటే మంచిని కూడా చెడుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అసలు అక్కడ ఏం లేకపోయినా కానీ ఏదో జరిగిపోయింది అన్నది ఎక్కువ ఉంది. ముఖ్యంగా కరోనా ముందు నుంచి, కరోనా తర్వాత, కరోనా టైంలో చాలా మంది ఆర్టిస్టులని చంపేశారు. అసలు పాపం వాళ్ళు ఎక్కడో హ్యాపీగా హెల్దీగా ఫ్యామిలీలతో ఉంటారు, సినిమాల్లో చేయక గ్యాప్ తీసుకున్న దానికి కూడా ఇంకా లేరు అనేదాన్ని దండలేసేస్తున్నారు. ఉన్నాయి. మీద చాలా సార్లు గాసిప్స్ నమ్మకూడదు. నా మీద కూడా సుధాకర్ చనిపోయాడు అని చెప్పి చాలా మంది రూమర్స్ వచ్చాయి. ఇవన్నీ నమ్మకూడదు. వీటన్నిటికి సమాధానం చెప్పేది ఏంటంటే, మేము బాగానే ఉన్నాను, మా మీద దుష్ప్రచారం చేయకూడదు అని కోరుకుంటున్నాను అంతే. ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడు. ఓకే, బాధ అనిపించింది ఆ టైంలో న్యూస్ చూసినప్పుడు. మీ నాన్న ఇప్పుడు ఇంట్లో ఎలా తీసుకున్నారు ఆ టైంలో? బాగా ఫీల్ అయ్యారండి. ఫస్ట్ అంటే అట్లా వస్తే ఎవరికైనా బాధేస్తుంది. వెంటనే ఇంటికి వాళ్ళకి చిన్న బయట లాగా ఇచ్చాం అనమాట. నేను బాగున్నాను, ఇలాంటివి చేయకండి అని అప్పుడు ఒక చిన్న బయట ఇచ్చారు. ఓకే. చాలా ఇంట్లో మాత్రం కొంచెం డిస్టర్బ్ అయ్యారు. ఓకే. ఇంట్లో అమ్మ కానీ పెద్దనాన్న అందరూ. నాన్నగారు కరెక్ట్ హెల్త్ అంటే ఏమని చెప్తారు మీరు? అంటే బయట మాట్లాడుకునే వాళ్ళకి మనం ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ఏంటి ఎగ్జాక్ట్లీ? అంటే మనిషి చెట్టులాగా ఉండే మనిషి ఒక్కసారిగా హెల్త్ అప్సెట్ అవడానికి రీజన్ అంటే ఏమని చెప్తారు మీరు? బీపీ ఎక్కువ ఉండే వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. నాకు వచ్చింది, సిక్ అయినా పికప్ అయినా బాగున్నాను, నేను ప్రాబ్లం లేదు, నాకు హెల్తీ. సో మళ్ళీ యాక్ట్ చేసే అంత హ్యాపీగా నా వారసుడు మా అబ్బాయి ఉన్నాడు కదా, నన్ను ఎలా ఎంకరేజ్ చేసిన ఇండస్ట్రీ, మా అబ్బాయి కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అది సో బెన్నీకి నాన్నగా యాక్ట్ చేయరు సినిమాలలో మరి? నా కొడుకు కోసం, నా కొడుకుని నిలబెట్టుకోవడం కోసం ఒక స్టార్ హీరో, నా ఫ్రెండ్ లాంటి వాడిని కలిస్తే మా వాడికి డెఫినెట్ గా ఫ్యూచర్ ఉంటుంది అని మీరు కలిసిన హీరోస్ అంటే ఎవరని చెప్తారు? చిరంజీవి గారు, బ్రహ్మానందం, జగపతి బాబు, ముగ్గురు కలిసారు వెళ్ళి. ఓకే. వాళ్ళ ముగ్గురు కూడా బాగా ఇష్టం. బెన్నీ అంటే బెన్నీ ఫొటోస్ అని చూసారు, ఎంకరేజ్ చేశారు బాగా. బ్రహ్మానందం అయితే ఛాన్స్ ఇప్పించాడు. మీ ఫ్రెండ్ మీ చిరంజీవి గారిని కలిసి బాబు ఇలా అనుకుంటున్నాడు, తీసుకొద్దాం అనుకుంటున్నాడు, నువ్వు సపోర్ట్ చేయాలి యాజ్ ఎ ఫ్రెండ్ గా చెప్పినప్పుడు ఆయన ఫీలింగ్ ఏంటి సార్? చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. బాగున్నాడు, బెన్నీ కూడా ఎంకరేజ్ చేస్తాను, నా సినిమా కూడా చెప్తాను బెన్నీకి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బాగా పంక్చువాలిటీ, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ మీ డాడీ సినిమాలు అన్ని చూడు, నా సినిమాలు కూడా చూడు, సినిమాలు బాగా చూడండి అని అది చెప్పారు ఆయన. ఓకే, మరి చూస్తున్నావా? డెఫినెట్లీ. ఏమని పిలుస్తారు మీరు చిరంజీవి గారిని? అంకుల్, చిరంజీవి అంకుల్. అంకులే అంటారా? ఓకే. చిరంజీవి గారి సినిమాల్లో బాగా నచ్చిన సినిమా, ఆయన చెప్పిన తర్వాత చాలా చూసి ఉంటారు కదా. అంటే నాకు ఆయనది స్వయం కృషి చాలా ఇష్టం. ఆయన చెప్పక ముందే చూస్తాను ఆ సినిమా. ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ గానీ మొత్తం ఫిలిం చాలా బాగుంటది అనిపిస్తుంది. ఓకే, అది నా ఫేవరెట్ ఫిలిం ఆయన ఫిలిమ్స్ లో. సో చరణ్ కలిసారా? నేను కలవలేదు. ఎవరు ఇష్టమైన హీరో ఎవరు? బెన్నీ అసలు అడగటం మర్చిపోయాను నిన్న. నాకు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను. అవునా? ఇంతప్పటి నుంచి అంతే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఓకే. డాడీతో ఎప్పుడైనా వెళ్ళావు సెట్టికి, గుర్తుందా? లేదు, నేను పర్సనల్ కలవలేదు ఆయన్ని. ఓకే. నా థర్డ్ బర్త్డే కదా, సెకండ్ బర్త్డే వచ్చారు ఆయన. వచ్చారా? అంతే, ఆ ఫోటోలు ఉన్నాయి అంతే, చాలు కదా. హాలిడేలో జరిగింది మెడ్రాస్, ఇక్కడ హైదరాబాద్ లో. హాలిడేకి అందరు ఆర్టిస్టులు వచ్చారు. సుమన్ వచ్చాడు, బాలకృష్ణ వచ్చాడు, వెంకటేష్ వచ్చాడు, అందరు హాలిడేకి వచ్చారు. బ్లెస్ చేసి 2 ఏళ్ళు హాలిడే అంటే ఇప్పుడు తాజ్ డెక్కన్ అండి. ఇప్పుడు తాజ్ డెక్కన్, అప్పుడు హాలిడే. అవును. ఓకే. బాగా తీసుకెళ్తారా డాడీ? అసలు టైం ఉంటుందా? ట్రిప్స్ తీసుకెళ్తారా డాడీ నిన్న ఇప్పుడు అంటారండి హాలిడే ప్లేసెస్ కి? అప్పుడు చిన్నోడు తీసుకెళ్ళారు, నార్మల్ గా బాగా తీసుకెళ్ళారు. బాగా తీసుకెళ్తారా? గ్యాప్ వస్తే ఊటీ, కొడైకెనాల్ తీసుకెళ్ళిపోయారు అనమాట. అప్పుడంతా సినిమాలంతా ఊటీ, కొడైకెనాల్ కదా. గ్యాప్ వచ్చినా కూడా అక్కడ రిసార్ట్స్ కి వాటికి బాగా తీసుకెళ్ళాలి. లైక్ ఎక్కువ సౌత్ ఎక్కువ తిరిగేవాళ్ళు. ఓకే. హిల్ స్టేషన్స్ అవి. ఊటీ, కొడైకెనాల్ ఎక్కువ వెళ్ళేవాళ్ళు. రామ్ చరణ్ గారితో ఎలా ఉండేది? చిన్నప్పుడు చూసాను నేను, తర్వాత ఎందుకంటే ఒక లాకెట్, బంగారు లాకెట్ ఇచ్చారంట. అనుకున్నారా ఈ స్థాయికి వస్తారు రామ్ చరణ్? చిన్నోడు, అంతే చిన్నోడు, నమ్మలో లాకెట్ పట్టుకుని లాగుతూ ఉండేవాడు. ఎక్కువ అక్కడ చెన్నైలో బాగుండేది కదా సార్, ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఫంక్షన్స్ జరిగిన గెట్ టుగెదర్స్ కలవటం బాగుండేది. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక అన్ని లేవనుకోండి, మొత్తం దూరం పెరిగిపోయింది. చెన్నైలో ఉన్నప్పుడు 6 నంబర్ సిట్ అనలేదు, కాకుండా అప్పుడు సొంత ఇల్లు కట్టుకోలేదు, మెడ్రాస్ ఉండేవాడు. ఈజీగా కలుసుకునేవాళ్ళు షూటింగ్ అయిపోయాక. అంతే అంత కలవడం లేదు.
అప్పుడు అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. షూటింగ్ అయిపోయిందా నా ఇంటికి వచ్చాను నేను, తప్పితే నీకు కలిసామని కూడా కాదు. ఓకే. అంటే చాలా మందికి ఒక అపోహ ఉంటది బెన్నీ. ఎందుకంటే ఇప్పుడు ఒక స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు కదా బెన్నీ, డెఫినెట్ గా మంచి లీడ్ రోల్స్ కోసం లేకపోతే హీరో అవునవును, కోసం అందరూ wait అదే చేస్తున్నాడు అనుకుంటున్నారు. అనేది ఉంటది కదా బయట. అది తీసేస్తూ బాగుంటది. చాలా మంది అదే అనుకుంటారండి. నాకు తెలియదండి, మీరు అసలు యాక్టింగ్ ట్రై చేస్తారంటే తెలీదు, లీడ్ గా లాంచ్ అవుతున్నారు అని విన్నాం అంట. ఎక్కడ విన్నారో అట్లా ఏం లేదండి, నేను ఓపెన్ ఫర్ ఎనీ క్యారెక్టర్స్ అని చెప్తున్నాను. సో ఈ క్యారెక్టర్ చేస్తానని చెప్పేసి. అదే చెప్తున్నాను. బట్ సుధాకర్ గారు బాబు ఇండస్ట్రీకి వస్తున్నాడు అని తెలిసినప్పుడు డెఫినెట్ గా హ్యాపీగా ఉంటది అవును. ఏ తండ్రికైనా కానీ. అవును. బట్ బాబు కోసం డెఫినెట్ గా ఇప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం బాగుంటలేదు, యాక్టివ్ గా తిరగలేదు కాబట్టి మీరు ఇప్పుడు మంచి ఫామ్ లో ఉండుంటే బాబు ప్రాబ్లం ఉండదు. అవును, కరెక్టే. బట్ నా కొడుకు కోసం, నా కొడుకుని నిలబెట్టుకోవడం కోసం ఒక స్టార్ హీరో నా ఫ్రెండ్ లాంటి వాడిని కలిస్తే మా వాడికి డెఫినెట్ గా ఫ్యూచర్ ఉంటుంది అని మీరు కలిసిన హీరోస్ అంటే ఎవరని చెప్తారు? చిరంజీవి గారు, చిరంజీవి గారు చిరంజీవి గారు, బ్రహ్మానందం, Hmm. జగపతి బాబు, వీళ్ళు ముగ్గురు. కలిసారు వెళ్ళి. ఓకే. చిరంజీవి వాళ్ళ ముగ్గురు కూడా బాగా ఇష్టం అండి. బెన్నీ అంటే బెన్నీ ఫొటోస్ అని చూసారు, Hmm. ఎంకరేజ్ చేశారు బాగా. బ్రహ్మానందం అయితే ఛాన్స్ ఇప్పించాడు. మీ ఫ్రెండ్ మీ చిరంజీవి గారిని కలిసి బాబు ఇలా అనుకుంటున్నాడు, తీసుకొద్దాం అనుకుంటున్నాడు, నువ్వు సపోర్ట్ చేయాలి యాజ్ ఎ ఫ్రెండ్ గా చెప్పినప్పుడు ఆయన ఫీలింగ్ ఏంటి సార్? చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బాగున్నాడు బెన్నీ కూడా, ఎంకరేజ్ చేస్తాను. నా సినిమా కూడా చెప్తాను బెన్నీకి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బాగా పంక్చువాలిటీ, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. Hmm. ఫస్ట్ మీ డాడీ సినిమాలు అన్ని చూడు, Hmm. నా సినిమాలు కూడా చూడు, సినిమాలు బాగా చూడండి అని అది చెప్పారు ఆయన. ఓకే. మరి చూస్తున్నావా? డెఫినెట్లీ ఏమని పిలుస్తారు మీరు చిరంజీవి గారిని? అంకుల్, చిరంజీవి అంకుల్. అంకులే అంటారా? ఓకే. చిరంజీవి గారి సినిమాల్లో బాగా నచ్చిన సినిమా ఆయన చెప్పిన తర్వాత చాలా చూసుంటారు కదా. అంటే నాకు ఆయనది స్వయం కృషి చాలా ఇష్టం. ఆయన చెప్పక ముందే చూస్తాను ఆ సినిమా. Hmm. ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ కానీ మొత్తం ఫిలిం చాలా బాగుంటది అనిపిస్తుంది. ఓకే. అది నా ఫేవరెట్ ఫిలిం ఆయన Hmm. ఫిలిమ్స్ లో. సో చరణ్ కలిసారా? నేను కలవలేదు. ఎవరు ఇష్టమైన హీరో ఎవరు బెన్నీ? నేను అసలు అడగటం మర్చిపోయాను నిన్ను. నాకు పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారా? గారు ఫ్యాన్ నేను. అవునా? ఇంతప్పటి నుంచి అంతే, పవన్ కళ్యాణ్ గారు fan. ఓకే. డాడీతో ఎప్పుడైనా వెళ్ళావు సెట్టికి, గుర్తుందా? లేదు, ఆ? నేను పర్సనల్ కలవలేదు ఆయన్ని. ఓకే. నా థర్డ్ బర్త్డే కదా, సెకండ్ బర్త్డే Second వచ్చారు birthday. ఆయన, వచ్చారా? అంతే. ఆ Okay. ఫోటోలు ఉన్నాయి అంతే. చాలు కదా. హాలిడేలో జరిగింది మెడ్రాస్, ఆ. ఇక్కడ హైదరాబాద్ లో. ఆ, హాలిడేకి అందరు ఆర్టిస్టులు వచ్చారు. Hmm. సుమన్ వచ్చాడు, Hmm. బాలకృష్ణ వచ్చాడు, వెంకటేష్ వచ్చాడు. Hmm. అందరు హాలిడేకి వచ్చారు. Okay. బ్లెస్ చేసి 2 హాలిడే అంటే ఇప్పుడు తాజ్ డెక్కన్ అండి, ఇప్పుడు తాజ్ డెక్కన. అప్పుడు హాలిడే అన్నాను. అవును. ఓకే. బాగా తీసుకెళ్తారా డాడీ? అసలు టైం ఉంటుందా? ట్రిప్స్ తీసుకెళ్తారా డాడీ నిన్ను ఇప్పుడు అంటారండి. హాలిడే ప్లేసెస్ కి? అప్పుడు చిన్నోడు తీసుకెళ్ళారు, నార్మల్ గా బాగా తీసుకెళ్ళారు. బాగా తీసుకెళ్తారా? గ్యాప్ వస్తే ఊటీ, కొడైకెనాల్ Hmm. తీసుకెళ్ళిపోయారు అనమాట. అప్పుడంతా సినిమాలంతా ఊటీ కొడైకెనాలే కదా. అంటే గ్యాప్ వచ్చినా కూడా అక్కడ రిసార్ట్స్ కి వాటికి బాగా తీసుకెళ్ళాలి. లైక్ ఎక్కువ సౌత్ ఎక్కువ తిరిగేవాళ్ళు, ఓకే. హిల్ స్టేషన్స్ అవి. ఊటీ కూడా ఎక్కువ వెళ్ళేవాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.